అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 10. నేను దినదినమును చనిపోవచ్చున్నాను. 1 కొరింథీ 15:31. యేసు ప్రభు మన తీర్పును తొలగించి మన పాపములను క్షమించుట కొరకే మరణించలేదు కానీ మన ప్రాచీన పాప స్వభావమునకు మనం మరణించుట కొరకు కూడా మరణించను. కీర్తనకారుడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని చెప్పుచున్నాడు. కీర్తన 51:5. ఆదాము యొక్క మొదటి కుమారుడైన కయ్యూను మొదలుకొని మనుషులందరూ తమ తల్లిదండ్రుల నుండి పాప స్వభావమును సంతరించుకొనిరి. ఈ పాప స్వభావమును బట్టి మనము పాపము చేయకుండా ఉండలేం. ఒకవేళ నీవు ఒక పామును ఇలాగున ప్రశ్నించవచ్చు, అయ్యా పాముగారు, నీవు ఎందుకు ఇంత విషంతో నిండి ఉన్నావు? ఎందుచేత ప్రతి ఒక్కరిని కరుచుదువు అని అడిగినేళ్ళ పాము ఏమని జవాబిచ్చును? అప్పుడు పాము, నేను ఆ రీతిగా చేయబడి తిని, నా కూరలలో విషం కలదు. నేను కరిచినప్పుడు మనుషుల శరీరంలోనికి విషం పోవును అని చెప్పును. పాము ఒక చిన్న బిడ్డ వలె చూచుటకు చక్కగా ఉండి హానికరంగా ఉండకపోవచ్చు. అయినను ఎవరైనాను దాన్ని తాకిన ఎడల అది వారిని కరుచును. అది ఆ రీతిగా చేయబడింది. నీవు ఎందుకు పాపం చేయదువు అని ఎవరైనా నిన్ను అడిగిన ఎడల నీవేం చెప్పుదు? నీవు, నేను అలాగున చేయబడి తిని గనక నేను ఏమీ చేయలేను అని జవాబిచ్చుదు. మనమందరము పాప స్వభావంతో జన్మించితిమి. ఆ స్వభావమును బట్టియే మనం పాపం చేదుము. మనము నిస్సహాయులం. మనం ఆ రీతిగా జన్మించితిమి. ఆ స్వభావం నీలో ఉన్నంతకాలం నీవు పదే పదే పాపం చేయుచునే ఉందువు. నీవు ప్రాచీన పాప స్వభావమునకు మరణించితేనే తప్ప నీవెంత మాత్రమును పాపమును జయించలేవు. కొన్ని చర్మ వ్యాధులకు పైకి పోయు తైలము, ఆయింట్మెంట్ను అనేక సీసాలు పూసినా నీవు కేవలం తాత్కాలిక ఉపశమనంనే పొందుదువు. అటువంటి వ్యాధులు బాగొగుటకు ఆ వ్యాధికి కారణమేమో కనుగొని సరి అయిన ఔషధమును తీసుకొనవలెను. అదే రీతిగా నీ పాప రోగము బాగు కావాలని కోరిన ఎడల మొట్టమొదటిగా నీ పాప క్రియలన్నిటికీ నీ అంతరంగ ప్రాచీన స్వభావమే కారణమని నీవు గుర్తించవలను. ఈ పాప స్వభావమును కేవలం విద్య ద్వారా కానీ, బైబిల్ జ్ఞానము సంపాదించడం ద్వారా కానీ, మంచి కార్యములు చేయటం ద్వారా కానీ నీవు తీసివేయలేవు. ఒకసారి లండన్లోని ఒక ప్రొఫెసర్ తన పంది యొక్క స్వభావమును మార్చుటకు ప్రయత్నించాను. అతడు ఆ పందిని అందమైన ఒక గదిలో ఉంచి ఎలక్ట్రిక్ ఫ్యాన్ మరియు ఆధునిక అనుకూలతలన్నింటినీ ఏర్పాటు చేశాను. ప్రతిదినము ఒక పనివాడు ఈ పందికి వేడి నీళ్ళు మరియు సువాసన గల సబ్బుతో స్నానం చేయించుచుండెను. ఈ రీతిగా కొన్ని సంవత్సరములు చేసిన పిమ్మట అతడు పంది మెడకు గొలుసు కట్టి దానిని తీసుకుని బయటకు వెళ్ళను. వారు బయటికి వెళ్ళినప్పుడు పంది ఒక మురికి కాలువను చూసిన వెంటనే అది బలవంతముగా గొలుసును తెంపుకొని తన యజమానుని చేతిలో నుండి వెళ్ళిపోయి మురికి కాలువలో దొర్లుచూ ఉండెను. యజమాని నిరాశతో నిట్టూర్పు విడిచి ఇట్లనెను, ఓ నా పంది, నిన్ను మార్చుటకు 10 దీర్ఘ సంవత్సరములు ఓపికగా ప్రయాసపడి తిని నా ప్రయాసలన్నీ వ్యర్థమైపోయినాయి. నీవు స్వభావమును బట్టి పందివి, నీవు పంది వలనే ఉన్నావు. అదేవిధంగా విద్య నీ పాప స్వభావమును మార్చలేదు. నీకు కావలసిందేమనగా అంతరంగ మార్పు. లేని యెడల ప్రాచీన స్వభావం నిన్ను ఇంకా ఇంకా అవినీతిగా చేయును. నిజముగా విద్య ఒక మనిషి యుక్తిగా తన పాపములను కప్పుకున్నట్లు చేయును. కావున నీ ప్రాచీన స్వభావమునకు నీవు మరణించుట అవసరమై ఉంది. దీనిని చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణపు శక్తిని విశ్వాసము ద్వారా చేపట్టవలను. విశ్వాసము ద్వారా నీవు ఇట్లు చెప్పవలను, యేసు ప్రభువా, నా చెడ్డ కోపము, అసూయ, ఇతర శరీర బలహీనతలు మున్నగు చెడు గుణములన్నీ నాలో చూచుచున్నాను. నేను వాటిని జయించలేను. కావున నేడు నా స్వయమునకు మరణించవాలని కోరుచున్నాను. దయచేసి నీ మరణపు శక్తి నాలో ఉంచదవా? అప్పుడు మాత్రమే నీ ప్రాచీన స్వభావమునకు మరణించగలవు. అపోస్తలుడైన పౌలు ఈ అనుభవమును కలిగి ఉండెను మరియు అతడు
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పగలిగాను. అపోస్తులుని జీవితంలో అనుదినము క్రీస్తు యొక్క మరణము పనిచేయుచుండెను. తర్వాత అతడు క్రీస్తు యొక్క పునరుద్ధాన జీవమును పొందెను. స్వయమునకు చనిపోవటానున్నది మన అనుదిన అనుభవముగా ఉండవలను. కావున పౌలు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పగలిగాను. 1 కొరింథీ 15:31. ప్రైజ్ ది లార్డ్.